చేసింది ఇలాంటి The opportunity chooses. ఎస్ Hello everybody, namaskaram. Very fabulous Women's Day to all of us. 23 అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. రాజ్ గారు నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. మనం దాన్ని సినిమా రూపంలోనే చూడొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమిటి, ఏ ఆదర్శాలని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ఆదర్శాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత ఆ ఆదర్శాలన్నీ తెరపై కనిపించడం అనేది మాత్రమే రాజ్ గారి ప్రత్యేకత. సో ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. అత్యద్భుతమైనటువంటి ఒక సినిమా తీసినందుకు, ఆ సినిమాలో నాకు మళ్ళీ ఒక భాగం నేను తిరిగి ఆ క్యారెక్టర్ చేయడానికి అనుకూలంగా ఉండేంత వరకు వెయిట్ చేసి ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు ఫర్ ద బిలీఫ్ ఇన్ మీ. అండ్ బీనా గారు మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆ వ్యక్తులు, వారి ఆదర్శాలు, వారి జీవితాలు ఇలా వారి వర్క్ కనిపిస్తుంది. వ్యాస్ గారి రూపంలోనో ఇంకెవరి రూపంలోనో బీనా గారి వర్క్ కనిపిస్తుంది. కానీ వారు చేస్తున్నటువంటి తెర వెనక పనిని తెరపైకి తీసుకురావాలనే సాహసం మళ్ళీ రాజుగారు చేస్తారు. ఈ నిజాయితీ గల వ్యక్తుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, దే విల్ వాంట్ నిజ జీవిత కథలు. ఆ నిజ జీవిత కథల్ని అంతే నిజాయితీగానే చెప్పాలి అనుకుని పరితపించిపోతారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన రైట్ రీసోర్స్ పర్సన్స్ని వెతుక్కున్నారు. మా ఎదురుగుండా వెంకట సిద్ధారెడ్డి గారు కూర్చున్నారు. ఒక కన్ను ఎక్కడైనా సరే వజ్రం కనిపిస్తుందా అని వెతుక్కుంటూ ఉంటుంది ఆయన కన్ను. సో ఒక రిసోర్స్ పర్సన్ని వెతుక్కోవడం, అక్కడి నుంచి లక్ష్మణ్ నీలే గారు లాంటి ఒక తెలంగాణ గర్వించదగ్గ ఆర్టిస్ట్ ఇలాంటి సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ చేయడం ఏంటి, ఈ మహేష్ గంగిమళ లాంటి వ్యక్తులు, ఆల్ దీస్ వండర్ఫుల్ రీసోర్స్ పీపుల్ని పక్కన పెట్టుకుని, అమ్ముల పొదిలో మార్క్ రాబిన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని, వీళ్ళందరినీ పెట్టుకుని ఈయన అస్త్రాల్ని సంధిస్తాడండి. ఏమొచ్చి ఈయనకి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సినిమా ఏం చెప్పడం వచ్చు అని మీరు అడగచ్చేమో. బట్ హీ నోస్ హౌ టు యూటిలైజ్ ది రీసోర్సెస్ అండ్ ది ఆనెస్టీ. ఒకటి చెప్తానండి, ఆనెస్టీగా అంటే నిజాయితీకి పవర్ ఉంది, హైప్కి వల్నరబిలిటీ, ప్రెషర్ ఉంది. ఏదైతే మీరు 1000 కోట్లు 100 కోట్లు హైప్ తీసుకొస్తారో, నిజమైన కథే కావచ్చు, హైప్ ఎప్పుడైతే ఇస్తారో అది ప్రెషర్ కింద క్రంబుల్ అయిపోతుంది. నిజాయితీగా ఆనెస్ట్గా ఎప్పుడైతే కథ చెప్తారో ఆయనకి పవర్ ఉంటుందండి. ఈరోజు ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరు లేరు, ఇట్ ఈస్ ఓన్లీ ద టీమ్. ఈరోజు ఇక్కడ గర్వంగా చెప్తున్నా 23 టీమ్ మాత్రమే మాట్లాడుతుంది. వీ డోంట్ రిక్వైర్ ఎనీబడి ఎల్స్ టు కమ్ అండ్ ఎండోర్స్ అస్. ఈ సినిమాలో దమ్ముంది, నిజాయితీ ఉంది అని నమ్మేటువంటి ప్రేక్షకుడు వెతుక్కుని వస్తాడు. మా మల్లేశం సినిమా అన్ఫార్చునేట్లీ ఈ టాక్టిక్స్ రానటువంటి టైంలో, ఏదైతే మన మీడియా స్ట్రాటజీస్ లేనటువంటి టైంలో సరిగ్గా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటివి పారామీటర్స్ రాజుగారికి అది ఫస్ట్ సినిమా అవ్వడంతో, అప్పటికి ఇప్పటికీ రాజుగారి మాటలు కానీ ఆయన కైండ్ ఆఫ్ విజన్ కానీ కొంచెం స్లైట్లీ బెటర్ అయ్యారు. అంతకుముందు అసలు మునిలాగా మాట్లాడేవారు కాదు. నౌ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్. సో అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన సినిమా మల్లేశం మనం థియేటర్లో చూపించలేకపోయాం. ఈరోజు ఒక్కసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ సినిమా చూడండి, గుండె ఉప్పొంగిపోతుంది. నేషనల్ అవార్డ్స్లో దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పుకునే రెగ్యులర్ సైమా ఐఫా వరకు ఎందుకు మన సినిమా లేదు తెలంగాణ సినిమా అని మీరందరూ ముక్కునేలేసుకోవాలి. మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన నామినేషన్స్కి మాకు వచ్చే అవార్డులు మాకొద్దు అని మేము గర్వంగా చెప్పుకోగలిగేటువంటి స్థితిలో ఈరోజు ఉన్నాం. బికాస్ అవర్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఈ 23 ఈజ్ ఆల్సో సచ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా. లుక్ ఎట్ దీస్ పవర్ఫుల్ రా ఎమోషన్స్. ఆ పోస్టర్ చదవండి, అందరూ సమానమే కానీ ఇంకొంతమంది ఎక్కువ సమానం. సో జార్జ్ ఆర్వెల్ గారి అన్ని సినిమాలు సమానం మా మీడియా మిత్రుల దృష్టిలో, కానీ కొన్ని సినిమాలు ఒక రకమైన సమానం. ఈ సినిమా మాత్రం అలాంటి సినిమా, అలాంటి జాబితాలో పడకుండా మా ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్లీ థియేటర్స్లో చూసి మంచి సినిమా చూసాము, మార్పు చైతన్యం కోసం నాంది పలికే సినిమా చూసామని కోరుకోవాలని, ఒక ఆశించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వావ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. దట్ వాస్ పవర్ఫుల్. కాదు, మీరు అడగకపోయినా నేను మైక్ మీకే ఇస్తాను సార్, ఎందుకంటే ఇంకా